పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై దుమారం రేగుతుంది. దీనివల్ల మైలేజ్ తగ్గుతుందని, తమ వాహనాలు పాడైపోతున్నాయని జనం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటి కేవలం దుష్ప్రచారంగా కొట్టిపారేస్తోంది. ఇంతకీ పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల లాభమా నష్టమా? ఎవరి వాదన ఏమిటి? పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు చెడిపోతున్నాయనే వాదన జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిని దుష్ప్రచారంగా కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ఇంతకీ ఇథనాల్ బ్లెండింగ్ గురించి కేంద్రం చెబుతున్నదేమిటి? మన దేశంలో 10 ఏళ్లుగా పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నారు. తొలుత 10% ఇథనాల్ అన్నారు. తర్వాత అది 20% పెరిగింది. ప్రస్తుతం 2080 ఇథనాల్ బ్లెండ్ పెట్రో ఈబీపీ విక్రయిస్తున్నారు. త్వరలో ఇథనాల్ను 25% పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇథనాల్ పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గడంతో పాటు వాహనాలు చెడిపోతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇథనాల్ బ్లెండింగ్పై ఆరోపణలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. కేవలం దుష్ప్రచారంగా కొట్టిపారేసింది. ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ ద్వారా సాధించినది ఏమిటనేది వివరిస్తూ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో విధానపరమైన నిర్ణయం దగ్గర నుంచి కీలక మైలురాళ్లు, ఎప్పటికప్పుడు తీసుకున్న జాగ్రత్తల గురించి వివరించింది. ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ను మన దేశ ఇంధన పరివర్తన, జీవ ఇంధన వ్యూహంలో మూలస్తంభం అని అభివర్ణించింది. ఇంధన భద్రత కల్పన, రైతులకు సాయపడడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పుకొచ్చింది. దేశీయంగా తయారైన పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడంలో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ఒక భాగంగా తెలిపింది కేంద్ర ప్రభుత్వం. 2013లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రారంభమైంది. ఆరంభంలో 1.5% ఇథనాల్ కలిపారు. తర్వాత దాన్ని క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. 2025 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 20%కి చేరింది. నిర్దేశిత 5 ఏళ్ల గడువు కంటే ముందే ఈ మైలురాయిని అందుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇథనాల్ సేకరణ విషయానికొస్తే 2013-14లో సుమారు 38 కోట్ల లీటర్ల ఇథనాల్ను సేకరించారు. 2025-26 నాటికి అది 1200 కోట్ల లీటర్లు దాటింది. ఉత్పత్తి సామర్థ్యం 421 కోట్ల లీటర్ల నుంచి 2000 కోట్ల లీటర్లకు పెరిగింది. అంటే 5 రెట్లు విస్తరించింది. దీనివల్ల ముడిచమురు దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందంటోంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు, కాలుష్యకారక గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తగ్గాయంటోంది. కొత్త మార్కెట్ అవకాశాల ద్వారా రైతులకు ఆదాయ మార్గం ఏర్పడిందని చెబుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా ఇంధన భద్రతను పెంచాలన్నదే తమ లక్ష్యం అంటోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశీయ అవసరాల కోసం 88.5% ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇథనాల్ మిశ్రమానికి మనం అత్యధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నామో అంటోంది. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా మనం సాధించిన విజయాలను చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు 310 లక్షల టన్నుల ముడి చమురుకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉపయోగపడింది. 190,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం పొదుపు చేశాం. అలాగే ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ ఈబీపీ వల్ల 930 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయి. రైతులకు 160,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరింది. పెట్రోల్లో ఇథనాల్ కలిపే విధానాన్ని ఆషామాషిగా తీసుకురాలేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దశాబ్దాలుగా అమలు చేస్తున్న పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహన తయారీదారులు, ఇంధన రంగ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత ఇథనాల్ బ్లెండింగ్ ప్రారంభించినట్లు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల వాహనాలు చెడిపోయిన దాఖలాలు లేవంటోంది కేంద్ర ప్రభుత్వం. వాహన కంపెనీల నుంచి తాము ఈ సమాచారాన్ని సేకరించినట్లు చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. వాహనాలు పాడు కాలేదని, మైలేజ్ కూడా తగ్గలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్నదంతా వట్టి దుష్ప్రచారంగా కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. మన వాహనాలకు ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ సురక్షితమేనా? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోతున్నాయంటూ జరుగుతున్న రచ్చే దీనికి కారణం. ఇంతకీ ఈబీపీపై సందేహాల కారణం ఏమిటి? దీనిపై కేంద్రం ఏమి చెబుతుంది? వాహనదారుల అనుభవాలు ఎలా ఉన్నాయి? పెట్రోల్లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన 2013 నాటిది. పరిశోధనలు, పరిశీలన స్థాయిలోనే 4-5 ఏళ్లు గడిచిపోయాయి. తర్వాత 10% ఇథనాల్ కలిపిన పెట్రోల్ E10గా మార్కెట్లోకి వచ్చింది. 3 ఏళ్లలో దాన్ని E20 స్థాయికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం మన దేశంలో ప్రామాణిక పెట్రోల్గా E20 విక్రయాలు జరుగుతున్నాయి. 2030 వరకు 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ను కొనసాగించాలని మొదట్లో భావించింది ప్రభుత్వం. కానీ త్వరలోనే ఇథనాల్ బ్లెండింగ్ను 25%కి పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే E25 ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారనే విషయంలో తేదీ ఏదీ ప్రకటించలేదు. కానీ పెట్రోల్లో ఇథనాల్ కలపడానికే వీల్లేదంటూ ఆందోళనకారులు రోడ్డెక్కుతున్నారు. నెల రోజుల క్రితం ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. తర్వాత పలు వేదికలపై ఈ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద E20 పెట్రోల్ను వ్యతిరేకిస్తూ ఆందోళన సైతం జరిగింది. E20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడైపోతున్నాయంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. आपका प्रोटेस्ट है, हम आपके लिए आवाज उठा रही है. आपकी गाड़ी है, आपकी गाड़ी को सरकार खराब कर रही है
और सरकार ब्रेजन है। हरदीप पुरी जी कहते फॉर्मूला गाड़ी के अंदर एथेनॉल चलता तो आपकी गाड़ी में चले, तो जेट फ्यूल के अंदर केरोसिन बेस होता है तो वो चला सकते हैं आप आपकी गाड़ी के अंदर। तो सरकार ब्रेजन हो चुकी है, सरकार के पास कोई जवाब नहीं, तथ्य नहीं है, कोई भी दस्तावेज सार्वजनिक नहीं किया है सरकार ने, और हम इसके खिलाफ आवाज लगा रहे हैं। ఇథనాల్ బెండ్ పెట్రో ఈబీపీ వల్ల వాహనాలకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదంటున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. 2023కు ముందు తయారైన BS6 వాహనాలు E20కి సరిపోతాయా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇథనాల్ వల్ల ఉత్పత్తి అయ్యే శక్తి పెట్రోల్కు సమానంగా ఉంటుందా అని నిలదీస్తున్నారు. ఇథనాల్ మిశ్రమం వల్ల వాహనదారులకు 80% ప్రయోజనమే కలుగుతుందంటున్నారు. ఇంధనం కోసం చేసిన ఖర్చులో 20% వృధాగా పోతుందన్నది వాళ్ల వాదన. ఎందుకంటే ఇథనాల్ మిశ్రమం వల్ల వాహనం మైలేజీ 6% వరకు తగ్గుతుందని చెబుతున్నారు. భారత్ కంటే ముందు ఇథనాల్ బ్లెండింగ్పై బ్రెజిల్ విస్తృత ప్రయోగాలు చేసింది. అయితే వాళ్ళు 4 దశాబ్దాల్లో దశల వారీగా దాన్ని అమలు చేశారని చెబుతున్నారు. కానీ భారత్లో E10 నుంచి E20కి కేవలం కొన్నేళ్లలో మారడాన్ని తప్పుపడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న అత్యధిక వాహనాలు కేవలం E10 పెట్రోల్కు మాత్రమే సరిపోతాయని, E20కి అనువుగా లేవంటున్నారు. ఆక్టేన్ 95 లేదా E5 తరహా పెట్రోల్కు చాలా రాష్ట్రాల్లో E20 కంటే ₹10 అధికంగా చెల్లించాల్సి వస్తోందంటున్నారు. E20 మెరుగైనదైతే ధరలు ఎందుకు వ్యత్యాసం ఉందని ప్రశ్న. E20 వినియోగించిన వాళ్లలో చాలామంది తమ వాహన సామర్థ్యం తగ్గిందని చెబుతున్నారు. మైలేజీ రావడం లేదంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీనికేం సమాధానం చెబుతుందని నిలదీస్తున్నారు. E20పై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో సంధిస్తున్న ప్రశ్నలకు దీటుగా బదిలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. E20 వల్ల మైలేజీ తగ్గొచ్చుగాక వాహనం పనితీరు మాత్రం మెరుగవుతుందని అంటుంది. అంతేకాదు, మైలేజీ తగ్గడానికి అనేక కారణాలుంటాయి. దానికి E20ని నిందించడం సరికాదంటోంది. ఫార్ములా 1 వాహనాల్లో కూడా దాన్ని వినియోగిస్తున్నారన్నది కేంద్రం వాదన. ఫార్ములా 1 కార్లతో సామాన్యుల వాహనాలను ఎలా సరిపోల్చుతారంటూ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు E20ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. రేసులో వాహనం వెళుతుంటే పక్కన మెకానిక్లు ఉంటారని చెబుతున్నారు. రేస్ తర్వాత వాహనం ఇంజన్కు సర్వీసింగ్ జరుగుతుందని, సాధారణ వినియోగదారులకు ఇది సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ తీసుకొచ్చామంటోంది కేంద్రం. ప్రస్తుతం విభిన్న రకాల ఇంధనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు పర్యావరణానికి హితం చేసే ఇంధనాలను ప్రోత్సహిస్తున్నామంటోంది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల వాహనాలకు నష్టం జరగడం లేదని కేంద్రం చెబుతోంది. అటువంటప్పుడు వాహన తయారీదారులకు కొత్త మార్గదర్శకాలు ఎందుకు జారీ చేశారన్నది ప్రశ్న. ఇంజిన్ తుప్పుపట్టి చెడిపోదు, వాహనం జీవన ప్రమాణం పడిపోదు అన్నప్పుడు E20కి తగ్గట్లుగా వాహనాలు తయారు చేయాల్సిందిగా కంపెనీలను ఎందుకు ఆదేశించారని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ E20ని సమర్థిస్తున్న వాళ్ళు ఎవరు, వ్యతిరేకిస్తున్న వాళ్ళెవరు? ఇథనాల్ పెట్రోల్ వల్ల కాలుష్యం తగ్గుతుందన్న కేంద్ర ప్రభుత్వ వాదనలో నిజమెంత? వాహనాలు చెడిపోతున్నాయన్న వాదనలో నిజమెంత? ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ కొత్తది కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీనిపై విస్తృతంగా ప్రయోగాలు చేశాయి, వినియోగిస్తున్నాయి. విదేశాల్లో అనుసరించిన పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించి మన దగ్గర కూడా పరిశోధనలు చేశాక వినియోగంలోకి తెచ్చారు. అమెరికాలో E10 ప్రామాణిక ఇంధనంగా ఉంది. త్వరలోనే దాన్ని E15 దిశగా తీసుకువెళుతోంది. దీనిలో భాగంగా అమెరికాలో లక్షలాది వాహనాలు ఫ్లెక్స్ ఫ్యూయల్ సామర్థ్యంతో తయారవుతున్నాయి. వీటిలో చాలా వాహనాలు E85 స్థాయి మిశ్రమాన్ని కూడా తట్టుకోగలవు. బ్రెజిల్ విషయానికొస్తే ఇథనాల్ వినియోగంలో నెంబర్ 1గా ఉంది. అక్కడ E27 పెట్రోల్ ప్రామాణిక ఇంధనంగా ఉంది. త్వరలో బ్లెండింగ్ 35% పెరగనుంది. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న వాహనాలు E27, E30 లేదా స్వచ్ఛమైన హైడ్రస్ ఇథనాల్ నడుస్తున్నాయి. జపాన్లో కూడా ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ వినియోగం ప్రారంభమైంది. అక్కడ E10 పెట్రోల్ను వినియోగిస్తున్నారు. అలాగే కెనడా, పలు యూరోప్ దేశాలతో పాటు థాయిలాండ్ వంటి దేశాల్లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రారంభమైంది. ఇథనాల్ వినియోగం వల్ల వాహనాలు పాడైపోతున్నాయంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతుంటే అటువంటిదేమీ లేదంటున్నాయి వాహన తయారీ కంపెనీలు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోతాయనేది కేవలం అపోహగా కొట్టిపారేశారు మారుతి సుజుకి భారత్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి. 3 ఏళ్లుగా E20 ఇంధనం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. అయితే 2023కు ముందు తయారైన వాహనాలు E10కి అనుగుణంగా తయారయ్యాయని, E20కి సరిపోతాయో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కానీ 2023కు ముందు తయారైన కార్లను తాము క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. ఆందోళన కలిగించే అంశమేదీ తమకు కనిపించలేదన్నారు. వాహనం ఇంజన్ తుప్పు పట్టడం లేదా దెబ్బతినడం గానీ జరగలేదని తెలిపారు. ఇతరత్రా వేర్ అండ్ టేర్ కూడా ఏమీ లేవన్నారు రాహుల్ భారతి. E20 ఇంధనం పూర్తిగా సురక్షితమైనదిగా తేల్చారాయన. There are some doubts or queries or concerns on usage of ethanol in cars.
India mandated E20 from 2023 for material compliance, and before that it was E10. Obviously, after 2023, both the cars and the fuel are mandated for E20, so that is not a cause of concern. If I understand well, the cause of concern is what happens manufactured and sold before 2023, if which was primarily designed for E10, what if E20 fuel is used on them? That's probably the central question which needs to be addressed. As Mr. Gulati said, the industry is very robust in design, testing, validation, certification, and even post-certification, checking conformity of production through the life of the model. And in that design methodology, let me mention to you that we have sufficient factors of safety that take care that there is no problem in terms of wear and tear, corrosion, or damage to the life of the car or the parts that come in contact with the E20 fuel if E20 is used on cars that were produced and sold in India before 2023. As a manufacturer, we have tested E10 cars which were prevalent before 2023 on E20 fuel for all parameters, and we have not found anything of concern. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ మంచిది కాదనడంలో అర్థం లేదంటున్నారు ఇంధన రంగ నిపుణులు. పెట్రోల్ కంటే ఇథనాల్ మెరుగ్గా మండుతుందన్నారు. అందువల్ల దాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వాహనాల్లో మార్పులు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచిస్తోందన్నారు. తద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చన్నది ప్రభుత్వ అభిప్రాయం అంటున్నారు. పైగా ఇథనాల్ వల్ల కాలుష్యం తగ్గుతుందంటున్నారు. పెట్రోల్ 100% మండుతుంది, ఇథనాల్ వృధా అవుతుందన్నది అపోహ అంటున్నారు బీపీసీఎల్ బయోఫ్యూయల్ డైరెక్టర్ అనురాగ్ సర్వాగి. Chemical ethanol is a carbon chain 2, that is C2, C2H5OH, whereas the petrol that you are using is somewhere much higher in the range between C8 to C10 or C12. So for every molecule of petrol burnt versus every molecule of ethanol burnt, the CO2 levels will be necessarily lesser. Now, ethanol also has a very high octane number, so if it is put to good use by the automotive manufacturers, you can gain a certain advantage of that, and that is exactly the E85 platform, where OEMs have changed the compression ratio of the vehicles to ensure that the good part of ethanol is coming to you. Ethanol is highly emission friendly, which means when you burn ethanol, you would end up with maybe about 50 or 50% more or lesser greenhouse gas emissions. So overall ethanol is good. Now the concerns of the people are obviously ethanol has a lower mileage, so it has 30% less mileage in the chemical form. But who says that petrol is burnt so cleanly, positively, and every one of us knows what is the ideal mileage which is shown in the booklet and what we do. It is also dependent on individual habits. As an individual, I should look ethanol in a positive way because it's very, very emission friendly. And this is something which is very critical for the next generation. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యంగా ఇథనాల్ బెండ్ పెట్రోల్ ఈబీపీ వినియోగాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనయుడికి ప్రయోజనం కల్పించేందుకే ఇథనాల్ బ్లెండింగ్ అనే ఆరోపణలు వచ్చాయి. వీటిని గడ్కరీ ఖండించారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్పై దుష్ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆఖరికి అడ్వర్టైజింగ్లోకి ఆ అంశం దూసుకొచ్చింది. పెట్రోల్ విషయంలో తికమక పడుతున్నారా? అయితే మా ఎలక్ట్రిక్ వాహనం తీసుకోండి అంటూ ఓలా ప్రచారం ప్రారంభించేసింది. E20పై జరుగుతున్న రచ్చను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ప్రారంభించింది. మొత్తానికి E20పై జరుగుతున్నది కేవలం దుష్ప్రచారమే తప్ప మరొకటి కాదంటోంది కేంద్ర ప్రభుత్వం. కొందరు పనిగట్టుకుని జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేసింది. E20 విషయంలో ఎలాంటి అపోహలు అక్కర్లేదంటోంది కేంద్ర ప్రభుత్వం.